ఫిట్నెస్ గురించి మాట్లాడితే 2 వర్డ్స్ అనేవి కంపల్సరీగా వినిపిస్తాయి. అవే జిమ్ అండ్ క్యాలిస్థెనిక్స్. సోషల్ మీడియాలో ఈ 2 వర్డ్స్ అనేవి చాలా పాపులర్. ఒకళ్ళేమో జిమ్ని సపోర్ట్ చేస్తారు, ఇంకొకళ్ళేమో క్యాలిస్థెనిక్స్ని సపోర్ట్ చేస్తారు. కానీ రియల్ క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిట్లో ఏది మన బాడీకి మంచిది, మన డైలీ లైఫ్ స్టైల్కి ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ఫిట్నెస్కి ఏది బాగుంటుంది అని చెప్పి ఆ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్, జిమ్. జిమ్ అనేది మెయిన్గా మజిల్ సైజ్ కోసం డిజైన్ అయి ఉంటుంది. జిమ్లో వెయిట్స్ ఉంటాయి, మెషిన్స్ ఉంటాయి అండ్ ఈచ్ మజిల్ని సపరేట్గా ట్రైన్ చేయొచ్చు. జిమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మజిల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది, బాడీ షేప్ అనేది క్లియర్గా ఫామ్ అవుతుంది అండ్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగుంటుంది. కానీ జిమ్లో ఒక హార్ష్ ట్రూత్ ఏంటి అంటే మెషిన్స్ మీ బాడీని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ మజిల్స్ని స్ట్రాంగ్ చేస్తాయి, కానీ బాడీ కంట్రోల్ అనేది అంత డెవలప్ అవ్వదు. మీరు స్ట్రాంగ్గా కనిపిస్తారు కానీ కొన్నిసార్లు స్ట్రాంగ్గా మూవ్ అవ్వలేకపోవచ్చు. సో నెక్స్ట్ వన్, క్యాలిస్థెనిక్స్. క్యాలిస్థెనిక్స్ అంటే మీ ఓన్ బాడీ వెయిట్తో మీరు వర్కౌట్ చేయడం. పుషప్స్, పుల్అప్స్, డిప్స్, ప్లాంక్స్, హ్యాండ్ స్టాండ్స్. ఇక్కడ మీ బాడీని మీరే కంట్రోల్ చేయాలి. మీ బ్యాలెన్స్, స్టెబిలిటీ, కోఆర్డినేషన్ అన్నీ డెవలప్ అవుతాయి. క్యాలిస్థెనిక్స్లో మజిల్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది కానీ బాడీ ఫంక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు జస్ట్ స్ట్రాంగ్ మాత్రమే కాదు, మీ బాడీని మీ కంట్రోల్లో పెట్టుకుంటారు. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాలిస్థెనిక్స్ అండ్ జిమ్. జిమ్ చేస్తే ఎక్స్టర్నల్ వెయిట్ని మోస్తారు, క్యాలిస్థెనిక్స్ని చేస్తే మీ ఓన్ బాడీ వెయిట్ని మోస్తారు. జిమ్ చేయడం వల్ల మీ అపియరెన్స్ అనేది చాలా బాగుంటుంది, క్యాలిస్థెనిక్స్ చేయడం వల్ల మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. రియల్ లైఫ్ కనెక్షన్. మన డైలీ లైఫ్లో జిమ్ మెషిన్స్ని మనం లిఫ్ట్ చేయం, ఇది స్టెప్స్ ఎక్కుతారు, బ్యాక్ క్యారీ చేస్తారు. ఇక్కడ మీరు బాడీని బ్యాలెన్స్ చేస్తారు. ఇవన్నీ బాడీ కంట్రోల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకే క్యాలిస్థెనిక్స్ అథ్లెట్స్ చాలా ఫంక్షనల్గా ఉంటారు. క్యాలిస్థెనిక్స్ చేసేవాళ్ళు జిమ్ వర్కౌట్ చాలా ఈజీగా అడాప్ట్ అవుతారు, కానీ జిమ్ మాత్రమే చేసే వాళ్ళకి క్యాలిస్థెనిక్స్ మూమెంట్స్లో కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే క్యాలిస్థెనిక్స్ అనేది ఫస్ట్ బాడీని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తుంది. నేనైతే జిమ్ వద్దు అనట్లేదు, క్యాలిస్థెనిక్స్ అనేది టాప్ అనట్లేదు. మీ గోల్ని బట్టి డిసైడ్ చేయండి. మజిల్ సైజ్ కావాలి అంటే జిమ్కి వెళ్ళండి, బాడీ కంట్రోల్ కావాలి అంటే క్యాలిస్థెనిక్స్ని వెళ్ళండి. 2 కావాలంటే 2 కంబైన్ చేసి చేయండి. సో మీరు జిమ్కి వెళ్ళడం కోసం వర్కౌట్ చేస్తున్నారా లేదా మీ బాడీని కంట్రోల్ చేయడం కోసం వర్కౌట్ చేస్తున్నారా? కామెంట్లో చెప్పండి. మీరు జిమ్ని సపోర్ట్ చేస్తారా లేదా క్యాలిస్థెనిక్స్ని సపోర్ట్ చేస్తారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. See you on next video.